నమస్కారం. వినుకోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మొదటి ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్ల పరిశీలన. ఈ నెల 20వ తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటియుసి నాయకులు. రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవీ పేదలందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణాన్ని పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. వినుకొండలో మొత్తం టిడ్కో ఇళ్లను 5 నుంచి 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 720 ఇళ్లు ఇప్పటికే 90% పూర్తయినట్లు తెలిపారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణలో 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందిస్తామన్నారు. 300 చదరపు అడుగుల ఇంటిపై 6.5 లక్షలు, 430 చదరపు అడుగుల ఇంటికి 8.55 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి 7,000 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. పేదవాడంటేనే చులకన నిర్లక్ష్యం కారణంగానే గత వైకాపా ప్రభుత్వం ఇలా కొత్త ఇళ్లు కట్టకపోగా మంజూరైన ఇళ్లను కూడా రద్దు చేసిందని వాపోయారు. అవినీతిలో ముందు పేదల చేయితలో వెనకాల నిలిచిన వాళ్లు కేంద్ర నిధులు ఇచ్చినా రాష్ట్రం వాటా ఇవ్వాల్సి వస్తుందని 51,000 టిడ్కో ఇళ్లు రద్దు చేశారని మండిపడ్డారు. పైగా జగన్ నిర్వాహకం కారణంగా 77,600 మందికి ఇళ్లు ఇవ్వకుండానే రుణాలు తీసుకున్నారని, ఈ ఈఎంఐల కట్టలేక పేదలు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు. పేదవాళ్లకు టిడ్కో ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిడ్కో ఇళ్లను ఫేజ్ 1లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టిడ్కో ఇళ్లను, 3 లక్షలు గ్రామసీమల్లో రూరల్లో 3 లక్షల ఇల్లు, మొత్తం 5 లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే శరవేగంతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో, పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు, పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము. ఈరోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈ ప్రభుత్వం రాగానే అంతా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ మొదలుపెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 5 నుండి 6 నెలల్లో ఇవన్నీ కూడా 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ 864 ఇళ్లు పూర్తి చేస్తాం. ఇప్పటికి 720 ఇళ్లు 95% పూర్తి చేస్తాం. మొత్తం 300 స్క్వేర్ ఫీట్ 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లకి 300 స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం 6,55,000 ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది. 430 స్క్వేర్ ఫీట్లు 8,55,000 చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే 5 లక్షల మందికి ఇళ్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో 2 లక్షల ఇళ్లు టిడ్కో ఇళ్ళని మొత్తం 5 లక్షల ఇళ్లని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇళ్లు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో అలాగే 2 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఈ విధంగా 7,000 కోట్ల రూపాయలతో ఇక్కడ 2 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనివల్ల పేదలకు 2 లక్షల మంది టిడ్కో ఇళ్ల పేదలకు, టౌన్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు, అలాగే గ్రామసీమలో ఉన్న 3 లక్షల మందికి, మొత్తం 5 లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది హౌసింగ్. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది? ఎందుకు గట్లైపోయారు గత ప్రభుత్వంలో? ఈరోజు మొదటి సంవత్సరంలోనే 5 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, పేదవాడంటే చులకన, పేదవాడంటే నిర్లక్ష్యం, అవినీతి దోపిడీ అంటే ముందుంటారు, పేదలకు చేయూతనివ్వడానికి వెనకుంది గత ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి 51,000 ఇళ్లను టిడ్కో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పుపడుతున్నారు. నువ్వు కట్టకపోగా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇష్టం లేనటువంటి జగన్ ప్రభుత్వం 51,000 ఇల్లు రద్దు చేశారు. టిట్కో ఇల్లు ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్యనాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 51,000 ఇళ్ళు రద్దు చేశారు. దానివల్ల 51,000 మంది పేదలు ఇళ్ళు కోల్పోయారు, నష్టపోయారు. అలాగే 77,600 మందికి ఇళ్ళు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఏంటి దుర్మార్గం. 140 కోట్లు ఈఎంఐ కట్టకపోతే గత ప్రభుత్వం కట్టకపోతే నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు 140 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్టలేదు, లబ్ధిదారులకు ఒక ఇల్లు ఇవ్వలేదు. టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం 5 ఏళ్లలో? చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లు కట్టినటువంటి కొన్ని 50% పూర్తయిన, కొన్ని 90% పూర్తయిన ఇళ్ళు ఉన్నాయి. మరి 90% గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు 90% పూర్తి చేసిన ఇల్లు కూడా 5 ఏళ్ల పాలన ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకని నిర్లక్ష్యం? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు. ఈరోజు టిట్కో ఇళ్ళకి ఈఎంఐ కూడా 140 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. అట్లాగే టౌన్లో 2 సెంట్లు కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి టౌన్లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో 3 సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్లో, గ్రామాల్లో కూడా. అట్లాగే ఈ టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2లో కూడా మొత్తం ఇంతవరకు అయితే మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది. మరి ఆ అమౌంట్ సరిపోదని చెప్పేసి ఎస్టీలకు 75,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. ఎస్సీలకు, బీసీలకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. నేడు చంద్రబాబు గారి సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తవ్వాలి, ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని, అండగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకోసమే మరి ఎస్టీలకు 75,000, ఎస్సీ బీసీలకు 50,000 ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళ ఇల్లు త్వరితగతిన పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది మా లక్ష్యం. మరి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కనీసం 10% కూడా ఇవ్వలేకపోయారు ఇల్లు లేని పేదలకి ఇల్లు. గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకోసమే ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇల్లు ఇవ్వనందువల్ల విపరీతంగా పెరిగిపోయింది. రానున్న 7 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఎన్డీఏ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తుంది. ఎన్టీఆర్ కాలనీలు వేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. ఈరోజు చంద్రబాబు గారు, మంత్రి నారాయణ గారు త్వరితగతిన ఈ టిట్కో ఇల్లు నిర్మాణానికి బాటలు వేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది. గత 5 సంవత్సరాలు మాకేం బిల్లులు రాలేదండి, అందుకే మేము ఏం కట్టలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది. మీరు ధైర్యంగా ముందుకు రండి, కట్టండి, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేయండి, తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తాము నిర్మాణాలు పూర్తయిన తర్వాత అని చెప్పేసి కాంట్రాక్టర్లతో మాట్లాడటం కూడా జరిగింది. అట్లాగే మంత్రి నారాయణ గారి ద్వారా కూడా మిగిలిన కాంట్రాక్టర్స్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తయ్యేదానికి చర్యలు చేపడతాం. గత ప్రభుత్వ నిర్వాహకం వలన వాళ్ళు పేమెంట్లు ఇవ్వనందువలన, కాంట్రాక్టర్లకి కట్టిందని కూడా బిల్లులు ఇవ్వనందువల్లనే ఈ రోజు కాంట్రాక్టర్లు భయపడిపోయి అప్పుడు ఆగిపోయారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ముందు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా పూర్తి చేయాలి. ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకొస్తాం, ఒక అంగన్వాడీ స్కూల్ తీసుకొస్తాం, ఒక ప్లే గ్రౌండ్ తీసుకొస్తాం, స్కూల్ బిల్డింగ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తాం. 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేట్టు 365 రోజులు 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇక్కడంతా కూడా ఒక వినుకొండకి ఒక న్యూ టౌన్ డెవలప్ అవుతా ఉంది ఇక్కడ. సో ఈ 3 పూలు 6 కాయలుగా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి డిసిసిబి చైర్మన్ మకన్ గారికి, అలాగే హౌసింగ్ మరి ఎస్సీ గారు, టిట్కో శాస్త్రి గారు, ఉమా శాస్త్రి గారికి, అట్లాగే షకీలా గారికి, మున్సిపల్ కమిషనర్ సిఎస్సి ఎంఎస్సి బోస్ గారికి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకుడు నాగసేన నాయల్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఏ నాయకులు, మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారులు కూడా బాధ్యతగా తీసుకొని ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని చక్కగా నాణ్యతా ప్రమాణాలతోటి త్వరితగతిన పూర్తి చేసి అందించాలని చెప్పేసి అధికారులతో మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ.
ఈ నెల 20వ తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వినుకొండ మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ వర్కర్ తో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ కి చాలీ జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక శాఖలకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. డాక్టర్ జటావటు రాంబాబు నాయక్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి 100 మందికి పైగా 5,000 రూపాయలు చొప్పున బంజారా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు నాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు చెడు అలవాటులకు బానిస కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి వారి తల్లిదండ్రులను సంతోషపరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకోవాలని, లక్ష్యం పెట్టుకోలేని విద్యార్థి ఏది సాధించలేడని, ముందు చూపు ఉన్నవాడు ముందుకు వెళ్ళగలడన్నారు. వినుకొండ నియోజకవర్గ భవన బిల్డర్ మేస్త్రీల సమావేశం భవిష్య ఎంటర్ప్రైజెస్ అధ్యక్షతన డెక్కన్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ షాప్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డెక్కన్ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని డెక్కన్ సిమెంట్ యొక్క ప్రాముఖ్యతను మేస్త్రీలకు వివరించారు. అదే విధంగా మా మార్కెటింగ్ సీనియర్ మేనేజర్లు గోపి, హరినాథ్ రెడ్డి కంపెనీ వారు మేస్త్రీలకు అందించే సేవల గురించి వివరించారు. అదే విధంగా భవిష్య ఎంటర్ప్రైజర్ ప్రొపరేటర్ డెక్కన్ డీలర్ పోట్ల వీరాంజనేయులు పాల్గొని తమ షాపు పట్ల ఆదర అభిమానాలు కనపరుస్తున్న మేస్త్రీలకు సన్మానించి గిఫ్ట్స్ అందజేశారు. మరియు డెక్కన్ కంపెనీ వారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల లక్ష్మీ ప్రియ ఏజెన్సీస్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన షాప్ ను ప్రారంభించిన ఆయన లక్ష్మీ ప్రియ ఏజెన్సీస్ యజమానులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.